వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ధీమా. 2027 నవంబర్ నాటికే నిర్వాసితులకు పునరావాసం పూర్తి చేస్తామని వెల్లడి. జగన్ కారణంగానే పోలవరం ఆలస్యమైందని ఆరోపణ. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా శాసనసభలో రేవంత్ రెడ్డి తీర్మానం. పునర్విభజన వల్ల జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోతాయన్న ముఖ్యమంత్రి. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలన్న ముఖ్యమంత్రి. త్వరలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ అన్న మంత్రి కందుల దుర్గేష్. కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 కింద సూర్యలంక బీచ్ అభివృద్ధికి 97.52 కోట్లు నిధులు విడుదల. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో అవయవ దానం బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. ప్రజాప్రతినిధులు అవయవ దానం చేయాలన్న కేటీఆర్. సభ్యులు ముందుకొస్తే తొలి సంతకం తానే చేస్తానని వ్యాఖ్య. రాజీనామా చేస్తానంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యాఖ్యలు. రమేష్ రెడ్డిపై అధిష్టానం చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని ప్రకటన. టీడీపీ నేత రమేష్ రెడ్డిపై 48 గంటల్లో చర్యలు తీసుకోవాలన్న కొలికపూడి. నేరాలను అదుపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న హోంమంత్రి అనిత. జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన 509 సీసీ కెమెరాలను ప్రారంభించిన హోంమంత్రి. నేరాలను అదుపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న హోంమంత్రి. రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని పిలుపు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని అన్నారు. 2027 నవంబర్ నాటికే ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం ఏర్పాటు పూర్తి చేయాలని భావిస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలే ముందే పునరావాస చర్యలు పూర్తవుతాయని తెలిపారు. దళారులు మోసగాళ్లకు అవకాశం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. 829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాల్లో వేసిన ఘనత తమది అని చంద్రబాబు ఉద్ఘాటించారు. జరిగింది మీరు చూశారు. బాధేస్తుంది. ఇక్కడికి వస్తే తలుచుకుంటే ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉండాల్సింది ఇప్పుడు ఎట్లుంది అది తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇక్కడ దీంట్లో మీరు కూడా చాలా మంది భాగస్వాములు. ఎవ్రీ నెలకు ఒకసారి నేను వస్తే మీరు కూడా రావడం, మీరు కూడా పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ ప్రజలకు డెవలప్మెంట్ తో వచ్చారు. ఏదైతే వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం ప్రజలకు రిమైండ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు జరిగినటువంటి తప్పు చరిత్ర క్షమించాలని నేరం. ఇట్ ఇస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. ఇట్ ఇస్ ఎ పీపుల్స్ ప్రాపర్టీ. నోబడీ ఈస్ హ్యావింగ్ రైట్ టు డిస్ట్రాయ్. ఒక కక్ష, తెలియనితనం, అహంభావం, రాజకీయ వివక్షత అన్ని కలిపి మొత్తం టెండర్ మార్చేయడం, 6 నెలలు ఇంట్రెస్ట్ చేయకుండా పోవడం, ఏజెన్సీ ఆఫీసర్ లేకుండా పోవడం. ఫైనల్ గా మీరు చూస్తే డయాఫామ్ వాల్ దెబ్బతినింది కూడా ఎవరికి తెలియదు. అలాంటి అమానుషణీయమైనటువంటి వ్యవస్థ. కాఫర్ డ్యామ్ సకాలంలో పనిచేస్తుంటే ఇంత డ్యామేజ్ అయ్యేది కాదు. ఆ ఫ్లడ్ అంతా రావడం, అక్కడ మొత్తం ఎరోజన్ అంతా కావడం, ఎక్కడ ఊహించినటువంటి డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ 5 ఏళ్లు ఏమీ చేయలేని పరిస్థితి. గడాన కేంద్రం ముందుగానే చెప్పారు. పిపి అథారిటీ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, తొందరపడొద్దండి. ఇప్పటికే గడిచిన అనుభవాలు ఉన్నాయి. లిటిగేషన్ వస్తా ఉంది. అకౌంటబిలిటీ ఫిక్స్ చేయలేకపోతున్నాం. మళ్ళీ ఫర్దర్ గా మిస్టేక్స్ జరిగితే చాలా ఇబ్బందులు వస్తాయి. చెప్పినా వినకుండా చేశారు. అప్పుడప్పుడు అంటా ఉంటాను, డెమోక్రసీ హాస్ పెయిడ్ ప్రైస్. ఒకసారి ఓట్లేసిన దానికి రాష్ట్రానికి జీవనాడి దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ని పెట్టారు. వాళ్ళంతా వచ్చి స్టడీ చేశారు. మన వాళ్ళైతే ఐఐటి మెడ్రాస్ చేశారు, అందరూ చేశారు. ఇది జరిగిందని ఐఐటి హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేసే వరకు బయట ప్రపంచానికి తెలియదు. ఎందుకు పోయింది కూడా తెలియదు. ఫైనల్ గా వాళ్ళు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పర్సూట్ చేసాం గట్టిగా కేంద్రంతో. ఎక్స్పర్ట్ కమిటీ అప్పటికే నామినేట్ చేశారు. అప్పుడప్పుడే వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్టడీ చేసి అన్ని విధాలు మళ్ళీ ఏం చేయాలని భర్జన పడిన తర్వాత 2-3 నెలలు ఫైనల్ గా వేరే డయాఫామ్ వాళ్ళు తప్ప అది దెబ్బతింది. 4-5 ప్లేసెస్ లో డ్యామేజ్ అయింది. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టు. ఫెరోషియస్ రివర్ ఇది. ఏదైనా జరగడం జరిగితే చాలా ప్రమాదం వస్తుంది. కాబట్టి నో కాంప్రమైజ్. బెటర్ టు గో న్యూ డయాఫామ్ వాల్. మళ్ళీ ఇప్పుడు డయాఫామ్ వాల్ కోసం అందరినీ మొబిలైజ్ చేసే పరిస్థితికి వచ్చారు.
వచ్చాం. వర్క్ స్టార్ట్ అయింది. 440 కోట్ల రూపాయలతో పనైనటువంటి డయాఫామ్ వాల్ రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి రాజకీయ కక్షతో మొత్తం ప్రాజెక్టు పైన కక్ష తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఒక్క డయాఫామ్ వాల్ 990 crores, 440 కోట్లు కొట్టుకొని పోయింది. ఈ రోజు 990 crores ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. 2020 కావాల్సిన ప్రాజెక్టు మళ్లీ కేంద్రం పూర్తిగా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా ఇది 2027 డిసెంబర్ పోయే పరిస్థితి వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునర్విభజన వల్ల జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లోనే కొనసాగించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని సభలో వ్యాఖ్యానించారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ సీట్లను పెంచాలని డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయని, ఉత్తరాది రాష్ట్రాలు పాటించలేదని తెలిపారు. ప్రస్తుతం పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరుగుతోందని, అలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి అన్నారు. వర్గాల పునర్విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన విధి విధానాలే మన రాజ్యాంగంలో మన విధానాలలో పొందుపరచడం జరిగింది. అయితే 1971 జనాభా తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రతిపాదనకు వచ్చినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్యలో అంతరం పెరుగుతుంది, రాష్ట్రాల మధ్యలో సుహృద్భావమైన వాతావరణం చెడిపోతుందన్న ఆలోచనతోనే రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా 25 సంవత్సరాలు వివిధ రాష్ట్రాలలో ఉన్న నెంబర్ ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఆనాడు చట్టాన్ని సవరించారు. దాంట్లో భాగంగా 543 పార్లమెంటు నియోజకవర్గాలను ఇప్పుడున్న దక్షిణాది రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 6 రాష్ట్రాలలో 130 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిని రాష్ట్రాల యొక్క సరిహద్దును 2006 తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా మనకు 42 పార్లమెంటు నియోజకవర్గాలను, ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే 42 నియోజకవర్గాల సంఖ్యను కొనసాగిస్తూ ఇందులోనే జనాభా దామాషా ప్రకారము అదేవిధంగా ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయడం జరిగింది. కాబట్టి 2009 ఎన్నికల్లో ఈ దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 543 ప్రకారమే పార్లమెంట్ ఎన్నికల్లో నిర్వహించుకోవడం జరిగింది. ఆ 42 పార్లమెంటు నియోజకవర్గాలలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి 17 పార్లమెంటు నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 పార్లమెంట్ నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన చర్చ జరిగినప్పుడు ఒక రకమైన గంభీరమైన వాతావరణంతో పాటు గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తనపై గతంలో జరిగిన కేసుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం 500 రూపాయల జరిమానా వేసే డ్రోన్ కేసులో తాను చర్లపల్లి జైలుకు వెళ్లాల్సి వచ్చిందని, అది కక్షపూరిత చర్యగా అభివర్ణించారు. డ్రోన్ ఎగరవేసిన కేసులో తాను మధ్యంతర బెయిల్పై కుమార్తె పెళ్లికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. అదే కేసులో ఇతరులపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్షలు చూపలేదని, లేకపోతే అప్పటి మంత్రులు నేతలు జైల్లోనే ఉండేవారని అన్నారు. అసెంబ్లీ పీఠం మీద నుంచి ఈ వ్యాఖ్యలు చేయడం గట్టి చర్చకు దారితీగా సభలో ఉద్విగ్నత నెలకొంది. అక్కడనే మీరుండేటోళ్ళు తమకు అర్థం కాదన్నట్టు నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈరోజు అక్కడ కూర్చొని అక్కడ నించొని నోటికొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే. చెంచల్గూడనో చెర్లపల్లిలో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుంటే నిర్బంధించినరో అక్కడనే మీరుండేటోళ్ళు. కానీ మా ప్రభుత్వం 15 నెలల్లో
ఎవరి మీద కూడా కక్షా సాధింపు చర్యలకు పాల్పడలేదు. అధ్యక్ష, ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. కానీ పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి 500 రూపాయల ఫైన్ ఉంటే బిలో 7 years ఉంటే రిమాండ్కే పంపరు, పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు, ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్లో ఏ ఒక్క ఖైదీని లేకుండా 7 ఫీట్ల బై 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటుంది, ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో అవయవ దహనం బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు మద్దతుగా నిలుస్తూ ఓ వ్యక్తి తాను అవయవ దానానికి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. అసెంబ్లీలో అవయవ దానంపై కార్యక్రమం చేపట్టి ఎమ్మెల్యేలు ఆదర్శంగా నిలవాలని సూచించారు. తన వంతుగా తానే మొదట అవయవ దానానికి సంతకం చేస్తానని ప్రకటించారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవయవ దానం కీలకమని కేటీఆర్ అన్నారు. గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సంపూర్ణంగా మా పార్టీ తరపున మద్దతు ఆల్రెడీ ప్రకటించాం అధ్యక్ష. ఒక చిన్న సూచన పెద్దలకు చేద్దామన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను సార్. ఇవాళ ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు, ఆర్గన్ డొనేషన్ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను ఒక వ్యక్తిగా, ఎందుకంటే అందరి తరపున, మా పార్టీ అందరి తరపున కూడా నేను మాట్లాడలేను సార్, కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్. నేను అవయవ దానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. హౌస్ నుంచి మనందరం కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్, మన ఒక్కొక్కరం కూడా 2 లక్షల మందికి 3 లక్షల మందికి ప్రతినిధులం సార్ ఇక్కడ. కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్లోనే, ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకున్న వాళ్ళం, ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు, మనం లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. మన నియోజకవర్గాల్లో ఆర్గన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుసలో ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టనుంది. రంగారెడ్డి, హైదరాబాద్ ను మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద ఈ దీక్షను నిర్వహించనున్నట్లు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణం నుంచి తప్పించుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి అడ్డదారులు తొక్కుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. దళిత, గిరిజన హక్కుల కోసం పోరాటం చేస్తున్న కేటీఆర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ ఎవరిని దూషించలేదని, విద్యార్థులు ఎస్సీ ఎస్టీలకు జరిగిన అన్యాయంపై స్పందించడం నేరమా అని ప్రశ్నించారు. లీకేజీ మాఫియాతో కాంగ్రెస్ కు ఉన్న సంబంధాలను బయటపెట్టడమే ఎందుకు కేసులకు దారితీసిందని ఆయన మండిపడ్డారు. ఇంత ఘోరంగా ఉందన్న దానికి ఒక ఉదాహరణ మాత్రం మీకు చెప్పాలి. మీ అందరికీ కూడా తెలుసు, విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు కానీ, ఇంటర్మీడియట్ పరీక్షలు కానీ రాత్రింబవళ్ళు కష్టపడి ఎంతో శ్రమించి పాస్ కావాలని చెప్పేసి చూస్తుంటారు. మరి దీంట్లో లక్షలాది మంది బిడ్డలు తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా, ఏ నిజాయితీ ఉన్న ఉపాధ్యాయుడైనా కోరుకునేది దేవుళ్లకు దండం పెట్టుకుంటారు, మొక్కులు మొక్కుంటారు, ఈసారి నా బిడ్డ 10వ తరగతి పరీక్ష పాస్ కావాలి, పేపరు లీక్ కావద్దు, మళ్ళీ ఎగ్జామ్ అంటే నా బిడ్డ మానసిక వేదనకు గురవుతాడని కోరుకుంటారు. కానీ ఈరోజు తెలంగాణలో ఏం జరగకూడదో అదే జరిగింది ఈ రేవంత్ రెడ్డి పాలనలో. నకరేకల్లులో, నల్గొండ జిల్లా నకరేకల్లులో 20వ తారీఖు నాడు మరి తెలుగు పేపర్ లీక్ అయింది. అసలు పోలీస్ వ్యవస్థ ఉన్నదా? విద్యాశాఖ అధికారులు పనిచేస్తున్నారా? విద్యాశాఖ మంత్రి తన డ్యూటీ చేస్తున్నాడా అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఏ ఎగ్జామినేషన్ సెంటర్ అయినా పోలీసులు బందోబస్తు చేస్తారు. పెరిమీటర్ బందోబస్తు ఉంటది, లోపల ఒక బందోబస్తు ఉంటది, ఇన్విజిలేటర్లు ఉంటారు, ఎగ్జామినేషన్ హాల్ కు సూపరింటెండెంట్ ఉంటాడు. నేను మామూలుగా చెప్తలేని విషయం, నేను కూడా ఒక పోలీస్ అధికారిగా పనిచేసిన,
గురుకుల పాఠశాలల సెక్రటరీగా 9 సంవత్సరాలు పనిచేసిన 10 లక్షల మంది బిడ్డలకు చదువు చెప్పించే అదృష్టం వచ్చిన ఒక గొప్ప వ్యక్తిగా కేసీఆర్ గారి హయాంలో నేను పనిచేయడం జరిగింది. మా సమయంలో ఎప్పుడు కూడా ఈ ఇన్విజిలేషన్ కానీ లేకపోతే ఈ పరీక్షా పేపర్ల ఏవైతే సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్ల బందోబస్తు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కాంప్రమైజ్ కాలేదు. మరి అలాంటిది ఈ సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షల్లో నకరేకల్లో 2 అంతస్తుల బిల్డింగ్, నేను ఎందుకు నకరేకల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అని చెప్తున్నంటే అందులో ఆ సంస్థకు నేను కూడా అధిపతిగా పనిచేసిన దుర్భేద్యమైన ప్రాంతం అది. 2 చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటది, ఊరికి బయటగా ఉంటది, పై అంతస్తు 2 అంతస్తుల బిల్డింగ్ అది. మరి అట్లాంటి దుర్భేద్యమైన ఒక ప్రాంగణంలోకి పోలీసు బందోబస్తు, సోకాల్డ్ పోలీసు బందోబస్తు ఉన్న ప్రాంగణంలోకి ఒక వ్యక్తి, ఒక 3 వ్యక్తులు ముందరు నుంచి వీలు కాదని చెప్పేసి వెనక నుంచి గోడ దుంకిపోయి మొదటి అంతస్తులో చదువుతున్న ఒక విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థిని భయపెట్టించి ఆమె రాస్తున్న పరీక్షా పత్రాన్ని ఫోటో తీసుకొని ఆ ఫోటోను తీసుకుపోయి సెల్ ఫోన్ లో ఫోటో తీసుకొని పోయి ఆ ఫోటోను తీసుకుపోయి మరి స్థానిక జిరాక్స్ సెంటర్ లో జిరాక్స్లు చేయించి ఆన్సర్లు కొంతమంది ప్రైవేట్ ఉపాధ్యాయులతో రాయించి వాటిని తమ పర్సనల్ వాట్సాప్ గ్రూప్ లో, తమకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో సర్క్యులేట్ చేసుకున్నారు. ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం వెనుక మరి విద్యాశాఖ మంత్రి మీరే కదా రేవంత్ రెడ్డి గారు, మరి దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశించి దీని వెనుక ఎవరున్నారు? ఆ వేముల వీరేశం గారి మనుషులు ఉన్నారా? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఏదో ఒకలా ఇరిగించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ కడప జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో వైఎస్ జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు నిత్యం విషం చిమ్మే తప్పుడు వార్తలను రాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకాను హత్య చేసిన నిందితులు దస్తగిరి, సునీళ్లు చంద్రబాబు చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయారని ధ్వజమెత్తారు. ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడిని న్యాయస్థానం తీర్పు చెబితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. విరుద్ధము చెప్పిన హామీలను నెరవేర్చకుండా తుంగలో దొక్కి పరిపాలన చేసే విధానమే ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు. పోనీ అహింసావాదం అన్నాం, మీకు హింసను వ్యతిరేకిస్తాం, శాంతియుతమైన వాతావరణం. అహింస పట్ల ఏమాత్రమే కానీ గౌరవం లేదు. మరి మీకు అహింస పట్ల గౌరవం లేక, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేక, వివేకానంద రెడ్డి పట్ల ప్రేమ లేక 6 సంవత్సరాలనే టీవీ సీరియల్ మాదిరి వివేకానంద రెడ్డి హత్య గురించి ఆమెను మీరు మాట్లాడుతూనే ఉండారు, వండి వారుస్తానే ఉండారు, రాస్తానే ఉండారంటే ఎవరి మీద మీకు ప్రేమ ఉంది? ఇది ఇట్లా రాస్తారు, ఇది ఇట్లా. ఈ మధ్యకాలంలో 4 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి రాస్తానేది ఇట్నే. కృష్ణారెడ్డి డైరెక్షను, అవినాష్ రెడ్డి డైరెక్షన్, కృష్ణారెడ్డి యాక్షన్. ఇది ఒకరోజు, నిన్న ఒకరోజు, 6 సంవత్సరాలుగా. మరి దేనికోసం? దేనికోసం అంటే రాష్ట్ర ప్రజలారా ఒకే ఒక కారణం. వివేకానంద రెడ్డి రక్తం తీసుకొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి చొక్కాకు పుయ్యాల పూర్తిగా ఇట్లా. ఎంత విచిత్రం అంటే రక్తము మాదే, చొక్కా మాదే. ఓరి దీని అమ్మ జీవితమేసరా. రక్తము మాదే, చొక్కా మాదే. చనిపోయిన వ్యక్తి మా కుటుంబ సభ్యుడే. ఎవరి చొక్కాకు పూస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనే చొక్కాకు మీరు రక్తం పూసి ఆయనను అపవిత్రుని చేసి సర్వనాశనం చేయాలా? ఎట్లా దీనికి మార్గం? జగన్మోహన్ రెడ్డి హత్యలో భాగస్థుడు అని చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలంటే ఒక పావు కావాలా మీకు? బలిపీఠం ఎక్కడానికి ఓ మనిషి కావాలా? ఆ బలిపీఠం ఎక్కడానికి మీరు ఎన్నుకున్న మనిషే మా ఎంపీ అవినాష్. కారణం ఆయన స్వయానా జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడు కావడం చేత తమ్ముని హత్యలో భాగస్థుని చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ రక్తపు మరకలు అంటించడం చాలా సులభంగా ఉంటుంది, ప్రజలు చాలా సులభంగా నమ్మించవచ్చని చెప్పి అవినాష్ని తెర మీదకి తీసుకొచ్చినారు మీరు. 6 సంవత్సరాల కిందట మీరు అవినాష్ని తెర మీదకి తీసుకొచ్చి ఈ రోజు వరకు అవినాష్ రెడ్డి వారి నాయనను, వారి కుటుంబ సభ్యులను మానసికంగా
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ సూర్యలంక బీచ్ ను త్వరలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కేంద్ర స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 కింద 97.52 కోట్ల నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. తిరుపతిలో పర్యాటక కేంద్రంగా మారేలా సూర్యలంక బీచ్ కు ఆధునిక సదుపాయాలు అందిస్తామని తెలిపారు. ప్రశ్నోత్తరాలను రద్దు చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు వెలుగులోకి రావాలంటే ప్రశ్నోత్తరాలే మార్గమని ఆయన అన్నారు. అసెంబ్లీలో 0 అవర్ను ప్రహసనంలా కాకుండా నైతికంగా నిర్వహించాలన్నారు. 0 అవర్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు తప్పకుండా సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని హరీష్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు 16 సిడబ్ల్యూసి డైరెక్టరేట్ల అనుమతి, చివరికి టెక్నికల్ జగ్గయ్యపేటలో హోంమంత్రి వంగల్పూడి అనిత 509 సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేరాలను అదుపు చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. మహిళల భద్రత కోసం శక్తి యాప్ను బలోపేతం చేశామని, పోక్సో కేసుల్లో నిందితులపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని శాంతియుత ప్రాంతంగా మారుస్తామని హోంమంత్రి అన్నారు. నాయకులు ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేషన్ తీసుకొని ఈరోజు క్రైమ్ మీద మనం ఎట్టి పరిస్థితుల్లోని ఉక్కుపాదం మోపాలి, క్రిమినల్స్ ఎట్టి పరిస్థితుల్లోని వదలకూడదు, మనందరం కూడా గుండెల మీద చేసుకొని బతికే పరిస్థితి రావాలి. బయటికి వెళ్తే ఏం జరుగుతుంది అనుకునే పరిస్థితి కన్నా మన ఇంట్లో బయట పోలీసు ఉన్నారు, పోలీస్ మనల్ని వాచ్ చేస్తున్నారు, సో మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనే పరిస్థితులు రావాలని చెప్పి కోరుకొని ఇదే ఇనిషియేషన్స్ తీసుకున్నాం. ఈ సీసీ కెమెరాలే కాదండి, డ్రోన్స్ ని కూడా ఈ రోజు ప్రత్యేకంగా మన సిపి గారే ఇంచుమించుగా 1000 సీసీ కెమెరాలు దగ్గర 100 పైన డ్రోన్స్ 28 డ్రోన్స్ ని ఆ రోజు నేను కూడా ఇనాగ్రేట్ చేశాను. ఈ రోజు మేము కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్ కి మినిమం 1 లేకపోతే 2 డ్రోన్స్ కంపల్సరీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రతి విలేజ్ లోని కూడా ఒక గవర్నమెంట్ కి సంబంధించిన సీసీ కెమెరాస్ కూడా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు టౌన్షిప్ మాక్సిమం అంతా కూడా కొంచెం కల్చర్ కూడా ఉంది, రూరల్ ఏరియా ఉంది. అయినప్పటికీ కూడా ఈ రోజు మన ఇంట్లో ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, ఒక ఏసీ ఎంత అవసరమో, ఎంత నీడ్ మనకి ఈ రోజుల్లో. ఇంతకు ముందు మనకి ఏంటంటే చిన్న అవసరాలు ఉండేవి, కానీ ఈరోజు కామన్ అయిపోయింది. టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ ఇవన్నీ కామన్ అయిపోయింది. వీటన్నిటితో పాటు మనం ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే డెఫినెట్ గా మన ఇంట్లో కూడా సీసీ కెమెరా పెట్టుకునే అవసరం కూడా ఉంది. దయచేసి ఈ విషయంలోని కూడా మీరందరూ కూడా ఇనిషియేషన్స్ తీసుకోండి. సీసీ కెమెరాలో ఎలాంటి అద్భుతాలు చేశారు ఇందాకే సిపి గారు మనకి ఏవి రూపంలో మీ అందరికీ కూడా చెప్పారు. డ్రోన్స్ అయితే పరుగులు పెడుతున్నారు. ఒక్కసారి డ్రోన్ వెళ్ళింది అనుకోండి, ఎక్కడైనా ఎవరైనా ఓపెన్ గా ప్యాకెట్ ఆడినా, ఓపెన్ డ్రింకింగ్ చేసినా, ఎవరైనా అమ్మాయిని అబ్యూస్ చేసినా అది డ్రోన్ ద్వారా వాళ్ళు కెమెరా క్యాప్చర్ చేసి వెంటనే నియర్ బై పోలీస్ స్టేషన్ కి పెడితే విత్ ఇన్ 10 minutes or 15 minutes అక్కడికి పోలీసు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. నేను చూశాను నిన్న విజయనగరంలో ఒక లారీ కంటైనర్ లో కూర్చొని ప్యాకెట్ ఆడేసుకుంటున్నారు. లారీ వెనకాతల టబ్ ఉంటది కదా, దాన్ని ఏమంటారు, ట్యాంక్. లారీ వెనకాతల లారీ వెనకాతుంది కదా, దాంట్లో కూర్చొని ఎవరికి కనిపించట్లేదు. ఏదో అంటారు కదా, పిల్లి పాలు తాగుతున్నాడు ఎవరు చూడలేదు అనుకుంటారంట. అలా కూర్చొని చక్కగా ప్యాకెట్ ఆడేసుకుంటున్నారు. అలా వెనకాతల డ్రోన్ వెళ్ళింది. డ్రోన్ వెళ్ళేసరికి వాళ్ళు ప్యాకెట్ ఆడుతున్నారని సంగతి అర్థమైంది. పట్టపగలు పోలీసులు వచ్చారు, చక్కగా వాళ్ళ ట్రీట్మెంట్ అది ఇచ్చారు. అంటే ఇలాంటి సందర్భాలు ఇలాగే మొన్న రీసెంట్ గా ఒక ఏరియాలో అయితే ఓపెన్ గా డ్రింక్ చేస్తున్న సందర్భాన్ని డ్రోన్ వెళ్ళేసరికి అక్కడ మందు సీసాలు అన్ని వదిలేసి పరుగులు పట్టుకున్నారు. తనదైన పంచ్ డైలాగులతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచే మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా సభలో డబ్బులు పూయించారు. శాసనసభలో మాట్లాడిన మల్లారెడ్డి, ఈ రోజు నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి, ప్రభుత్వానికి 1100 కోట్లు లాభం వచ్చే విషయం. రెండవది, మా మేడ్చల్ నియోజకవర్గంలో సర్పంచులు, కౌన్సిలర్ల బాధ చెప్తానన్నారు. దీంతో సభలోని సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. కలగజేసుకున్న స్పీకర్ 2 వద్దు ఒకటే చెప్పాలని సూచించారు. దీంతో మాట్లాడడం మొదలుపెట్టిన మల్లారెడ్డి, మా మేడ్చల్ నియోజకవర్గానికి దిష్టి తగిలిందని, మా జిల్లాలో 61 గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయ్యాయి. 10 ఏళ్ల కోసం మా బీఆర్ఎస్ రిజర్వేషన్లు తెచ్చింది, కానీ ఇప్పుడు 5 ఏళ్లలోనే మొత్తం సమాప్తం చేశారని తెలిపారు. మల్లారెడ్డి గారు, నేనే కదా మల్లారెడ్డి అంటే మీరే కదా. ధన్యవాదాలు అధ్యక్ష. 2 విషయాలు చెప్తా అధ్యక్ష. ఒకటి, ప్రభుత్వానికి గవర్నమెంట్ కు 1100 కోట్లు లాభం వచ్చేది చెప్తా అధ్యక్ష. రెండోదేమో మా మేడ్చల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచుల బాధ చెప్తా అధ్యక్ష. 2 నిమిషాలు ఒక్కటే చెప్పు.
1100 కావాలా? ఒకటే నిమిషంలో నువ్వు నంబర్ 1 మినిస్టర్ అన్నా, నువ్వు మా ఇన్ఛార్జ్ మంత్రివి, నీకే చెప్తున్నా, మా ఇన్ఛార్జ్ మంత్రి అని చెప్తున్నా. అదే రెండో చెప్తాను. ఒకటి, మా అన్ని మాకు దిష్టి తగిలిందా ఏం తగిలిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి 61 గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి. 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంకా మనం 3 మున్సిపాలిటీలు చేసారు. మాకు కౌన్సిలర్లు కార్పొరేటర్లు అంతా కూడా 10 ఏళ్ల కోసం రిజర్వేషన్ తెచ్చినండ్రు మా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు 5 ఏళ్లలోనే మొత్తం సమాప్తి చేశారు కాబట్టి వాళ్ళంతా బాధపడుతుండ్రు. సేమ్ రిజర్వేషన్, సేమ్ కౌన్సిలర్లు, సేమ్ మున్సిపాలిటీలు, 13 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలపకుండా అట్లనే పెట్టాలన్నా. దయచేసి శ్రీధరన్న అదొక్కటి మనవి. రెండోది మీకు లాభం వచ్చని చెప్తా. తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టేది. ఉదయం 8 గంటల సమయంలో ఆలయంపై వెళ్లిన ఓ విమానం ఆలయంపై విమానాల ప్రయాణం చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధం. నో ప్లేన్ జోన్ గా తిరుమలను ప్రకటించాలని అనేక మార్లు కోరిన కేంద్ర విమానయాన శాఖను కోరిన టీటీడీ ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి లేఖ రాసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు త్వరలోనే లో ఫ్లయింగ్ జోన్ పై అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్న పౌర విమానయాన శాఖ. అధ్యయనం అనంతరం నిర్ణయం ప్రకటించనున్న కేంద్ర మంత్రి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పోలవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ధీమా. 2027 నవంబర్ నాటికే నిర్వాసితులకు పునరావాసం పూర్తి చేస్తామని వెల్లడి. జగన్ కారణంగానే పోలవరం ఆలస్యమైందని ఆరోపణ. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా శాసనసభలో రేవంత్ రెడ్డి తీర్మానం. పునర్విభజన వల్ల జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోతాయన్న ముఖ్యమంత్రి. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలన్న ముఖ్యమంత్రి. త్వరలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ అన్న మంత్రి కందుల దుర్గేష్. కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 కింద సూర్యలంక బీచ్ అభివృద్ధికి 97.52 కోట్లు నిధులు విడుదల. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో అవయవ దానం బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. ప్రజాప్రతినిధులు అవయవ దానం చేయాలన్న కేటీఆర్, సభ్యులు ముందుకొస్తే తొలి సంతకం తానే చేస్తానని వ్యాఖ్య. రాజీనామా చేస్తానంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యాఖ్యలు. రమేష్ రెడ్డిపై అధిష్టానం చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని ప్రకటన. టీడీపీ నేత రమేష్ రెడ్డిపై 48 గంటల్లో చర్యలు తీసుకోవాలన్న కొలికపూడి. నేరాలను అదుపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న హోంమంత్రి అనిత. జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన 509 సీసీ కెమెరాలను ప్రారంభించిన హోంమంత్రి. నేరాలను అదుపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న హోంమంత్రి. రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని పిలుపు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.